కి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఇప్పుడు టోటల్ పిక్చర్‌ని యాస్ ఎ హోల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దగ్గర దగ్గర 600 క్రాస్ చేసిన వీడియోలయ్యాయి. బట్ ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు రాబోయే 4, 5 వీడియోలు ఈ టోటల్ 600 వీడియోల చిన్న సమ్మరీ అని చెప్పొచ్చు. ఇదేంటంటే యాస్ ఎ హోల్‌గా అర్థం చేసుకుంటాం. విడివిడిగా చాలా విషయాలు నేర్చుకున్నాం. కానీ యాస్ ఎ హోల్ అర్థం చేసుకోవటానికి. సత్యం, పరబ్రహ్మం లేదా అల్టిమేట్ అబ్సల్యూట్ రియాలిటీ, వాయిడ్ ఏ పేరుతో చెప్పినా ఇవన్నీ ఒకదానికొకటి సినానిమ్‌లే. సో, ఇదంతా క్రియేషన్ అంటే క్రియేషన్ ఈస్ ఇన్ఫినిటీ. బౌండరీ లేదు దీనికి. అందుకని బౌండరీ లేదని చెప్పడానికి ఇక్కడ డాటెడ్ లైన్‌లో బౌండరీ గీయటం జరిగింది. బౌండరీ లేదు. ఈ విశ్వం అంతా కనబడే విశ్వం, కనబడని విశ్వం ఈ మొత్తం అంతా ఏ ప్రాథమికమైన మూల పదార్థం అనే పదం వాడటానికి లేదు నిజానికి. బట్ అంతకంటే ఇంకో సబ్‌స్టిట్యూట్ లేదు. ఏ మూలమైన దాంతో ఏర్పడిందో, ఆ మూలమైనది ఏదైతే ఉందో అది సత్యం అంటాం. ఈ అల్టిమేట్ సత్యాన్ని ఇంతవరకు ఎవరు తెలుసుకున్న వాళ్ళు లేరు. కానీ దీని యొక్క కొన్ని కొన్ని లక్షణాలను మాత్రం దర్శించిన వాళ్ళున్నారు. సో, వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఇది అనంతమైంది. దీంట్లోంచి కొంత భాగం పోయినా దీనికి తగ్గుదల ఏం కనపడదు. కొంత యాడ్ చేసినా తగ్ పెరుగుదల కనబడదు. ఇది ఆల్‌మోస్ట్ ఎలాంటి సినానిమ్స్ అంటే పెద్ద సముద్రంలో ఓ చెంచాడు నీళ్లు కలిపామనుకో, సముద్రం పెరిగిందంటావా? అలాగే సముద్రంలోంచి ఒక చెంచాడు నీళ్లు బయట పోసామనుకో, సముద్రం తగ్గిందంటావా? సో, అలాంటిదనమాట. ఇంకా అంతకంటే వాస్ట్. సముద్రమే అర్థమై ఉంటుంది. బట్ కానీ అంతకంటే చాలా వాస్ట్. ఓ రకంగా చెప్పాలంటే దీన్ని పదార్థం అని అనకూడదు. అందుకని నిరాకారం అంటాం. పరబ్రహ్మం అనేది ఒక నిరాకారం. ఏంటంటే పదార్థం ఉంటే దానికి పరిమితి కూడా ఉంటుంది. పరిధి ఉంటుంది. ఒక ఆకారం ఉంటుంది. సో, అందుకని నిరాకారమైనది. సో, ఇదే అల్టిమేట్ అన్నమాట. అల్టిమేట్ సత్యం. దీన్నే మనం పరమాత్మ అని చెప్తూ ఉంటాం. సింబాలిక్‌గా ఐకోనోగ్రఫీలో. ఇప్పుడు చెవిదిద్దులున్నాయి, హారం ఉంది, కడియం ఉంది, గాజులున్నాయి. సో, ఇవన్నీ ఒక మూల పదార్థంతో తయారు చేయబడిందే గదా! నామరూపాల పరంగా వాటిని వాడుక పరంగా వేరు వేరు ఉపయోగాలున్నప్పటికీ డిఫరెంట్ పేర్లున్నప్పటికీ, డిఫరెంట్ ఆకారాలున్నప్పటికీ ఇవన్నీ బంగారంతో తయారు చేయబడ్డాయి. బంగారం అనేది మూల స్వరూపం వీటిది. అలాగా ఈ ఎగ్జిస్టెన్సు మొత్తం యొక్క మూల స్వరూపం ఏమిటయ్యాట? దేనితో ఏర్పడిందయ్యా అంటే, ఈ క్రియేషన్ అంటామాట ఆ ఏరియాను. దాని మొత్తాన్ని. దాన్ని సత్యం అని చెప్తూ ఉంటాం. పరబ్రహ్మం అని చెప్తూ ఉంటాం. ఈ పరబ్రహ్మంలో జస్ట్ ఒకానొక చిన్న పాయింట్. ఈ పరబ్రహ్మం ఇన్ఫినిట్ కదా! సో, అది చిన్న పాయింట్ నెగ్లిజిబుల్ కింద లెక్క. పరబ్రహ్మంతో పోల్చుకుంటే. బట్ మనకి మటుకు అది మనం కనబడే విశ్వం కంటే కొన్ని కోట్ల రెట్లు పెద్దది. మనకి మటుకు. సో, ఈ సత్యంలో ఒక చిన్న పాయింట్. ఎక్కడో ఒక చిన్న పాయింటు దాని యొక్క శక్తి స్థితి తగ్గుతూ వెళ్తుంది. ఇక్కడ శక్తి అనే పదం కరెక్టో కాదో అని చెప్పలేను. బట్ కానీ అంతకంటే ఇంకో పదం లేదు కాబట్టి వాడుతున్నామన్నమాట. ఎందుకంటే అర్థం చేసుకోవడానికి మెటాఫర్ కింద వాడుతున్నాం అంతే. సో, దానికేదో ఒక పర్టిక్యులర్ పారామీటరు, ఒక పర్టిక్యులర్ ధర్మం ఏదో తగ్గుకుంటూ వస్తుందన్నమాట. జస్ట్ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటే నీటి ఆవిరి నీరు కింద, ఇంకా తగ్గుకుంటూ పోతే ఘన పదార్థమైన ఐస్ కింద మారుతుందో, సేమ్ అలాగమాట. అలాగా మెటఫర్ కింద అర్థం చేసుకోండది. సో, సత్యంలో ఒక పాయింట్ దగ్గర దాని యొక్క స్థితి తగ్గుతూ ఉంటుంది. తగ్గుతూ సర్టెన్ ఆ పాయింట్‌లో ఏర్పడే దాన్ని మనం డివైన్ హోల్‌నెస్ అంటాం. డివైన్ హోల్‌నెస్. డివైన్ హోల్‌నెస్. ఈ డివైన్ హోల్‌నెస్‌ని ఒక రకంగా చెప్పాలంటే దేవి భాగవతంలో చెప్పే పరమేశ్వరి స్వరూపం అని చెప్పుకోవచ్చు. ఐకోనోగ్రఫీలో. మామూలుగా ఈ సత్యంలో ఒక పాయింట్ ప్లేస్‌లో అక్కడ దాని ఎనర్జీ తగ్గింది. తగ్గి అది డివైన్ హోల్‌నెస్ కింద ఈ రూపాంతరం చెందటంలో
అల్టిమేట్ సత్యం నుండి మధ్యమ సత్యం, మధ్యమ సత్యం నుండి సత్యము, సత్యం నుండి డివైన్ హోల్‌నెస్ ఏర్పడింది. మొత్తం ఉన్న సత్యం అంతా డివైన్ హోల్‌నెస్ అవ్వలా. జస్ట్ ఒక పాయింట్. పాయింట్ మనకి పెద్దది. సత్యంతో పోల్చుకుంటే నెగ్లిజిబుల్. సో, దేర్‌ఫోర్ అది డివైన్ హోల్‌నెస్ అంటాం. ఈ డివైన్ హోల్‌నెస్ ఏర్పడిన ప్లేస్‌ని తపః అని చెప్తారు. స సత్యం, తపః. ఈ డివైన్ హోల్‌నెస్ ఫర్దర్ ఇంకా దాని ఎనర్జీ రిసీడ్ అవుతూ వెళ్తుంటే, తగ్గుతూ ఉంటే, దాంట్లో 3 వైటల్ ప్రిన్సిపల్స్ ఎగ్జిబిట్ అవుతాయి. ఎక్స్‌ప్రెషన్ ఆల్రెడీ లేటెంట్‌గా లోపల ఉన్నవే. ఆ లేటెంట్‌గా లోపల ఉన్నవి ఎక్స్‌ప్రెషన్ అవుతాయి. ఈ ఎక్స్‌ప్రెషన్ అయిపోయిన 3 వైటల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయే, వీటిని మొదటి దాన్ని డివినిటీ అని, రెండో వైటల్ ప్రిన్సిపల్‌ని కాస్మిక్ కాన్షియస్‌నెస్ అని, మూడో వైటల్ ప్రిన్సిపల్‌ని డివైన్ విల్ అని అనొచ్చు. వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్‌ని ఐకానోగ్రఫీలో చెప్తే వీటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అని కంక్లూజన్‌కెళ్ళొచ్చు. కానీ అప్పుడే కంక్లూజన్‌కి వెళ్ళవలసిన అవసరం లేదేమో అనుకుంటున్నాను. ఒకవేళ అలా కంక్లూజన్ అర్థం చేసుకొని నష్టమేం లేదు. సో, ఈ 3 వైటల్ ప్రిన్సిపల్స్ ఏమిటవి? డివినిటీ, కాస్మిక్ కాన్షియస్‌నెస్, డివైన్ విల్. ఈ 3 ఎక్స్‌ప్రెషన్ అవుతాయి. ఎక్స్‌ప్రెస్ అవుతాయి. అప్పటిదాకా లేనివి ఇప్పుడు కనపడతాయన్నమాట. అప్పటిదాకా ఇవెక్కడున్నాయి? సత్యంలో అంతర్భాగాలే నిజానికి. డివైన్ హోల్‌నెస్ స్థితి పొందిన తర్వాత అది ఫర్దర్ రిసీడ్ అయినప్పుడు ఈ 3 ఎక్స్‌ప్రెషన్ అవుతాయి. అయితే ఈ మూడిటి నుండి ఇది కొన్ని రేస్ లాంటివి బయటకొస్తాయి. ఇక్కడ రే అనే పదం మనం వాడుతున్నాం. రే అనే పదం వాడుతున్నాం. బట్ కానీ ఇంకో పదం లేక. సో, ఎనీవే ఆ డివినిటీ ప్రిన్సిపల్ నుండి 2 రేస్ వస్తాయి. ఒకటి కన్‌స్ట్రక్టివ్ రే అంటాం. రెండోది డిస్ట్రక్టివ్ రే అంటాం. అలాగే కాస్మిక్ కాన్షియస్‌నెస్ నుండి 2 రేస్ వస్తాయి. ఒకటి విజ్డమ్ రే అంటాం. రెండోది ఇగ్నోరెన్స్ రే అంటాం. సో, మూడవ వైటల్ ప్రిన్సిపల్ అయిన డివైన్ విల్ నుండి ప్రాబబిలిటీ, అన్‌ప్రాబబిలిటీ ఈ 2 వేవ్స్ వస్తాయి. సో, ఈ ఇవి కాకుండా ఈ 6 రేస్ కాకుండా సత్యం నుండి డైరెక్ట్‌గా ఒక న్యూట్రల్ రే గూడా వస్తుంది. ఈ 6 రేసు ఇంటర్సెప్ట్ ఎక్కడైతే అవుతాయో అక్కడ ఒక రకమైన వైబ్రేషన్ పరానాది స్థితిలో ఉన్న సౌండ్ ఏర్పడుతుంది. ఈ పరానాది స్థితిలో ఉన్న సౌండ్‌నే మనం ఓం అంటాం. ఈ ఓం ఒక వైబ్రేషన్ ఒక ఎనర్జీ వల్ల ఈ డివైన్ హోల్‌నెస్‌లో కొంత పార్ట్ మళ్ళా. డివైన్ హోల్‌నెస్ మొత్తం అవ్వదు. కొంత పార్ట్ స్పాలేషన్‌కి గురవుతుంది. ఫ్రాగ్మెంట్స్ కింద ఫార్మ్ అవుతుంది. ఈ ప్రతి ఫ్రాగ్మెంటు ఆల్‌మోస్ట్ సత్యాన్ని రిప్లికేగానే ఉంటాయి. సత్యాన్ని నువ్వుకి పరిధులు లేవు. బట్ కానీ దీనికి పరిధి ఉన్నట్టుగా అనిపిస్తుంది. దానిలో చిన్న, చిన్న, చిన్న ఫ్రాగ్మెంట్స్ అన్నమాట. దీన్ని డివైన్ ఫ్రాగ్మెంట్స్ అంటాం. జనరల్‌గా ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్‌ని మనం సెల్ఫ్ అని రిఫర్ చేస్తుంటాం. సో, ఇవి లక్షణ పరంగా సత్యానికి, స్వరూప పరంగా కూడా సత్యాన్నే పోలి ఉన్నాయి కాబట్టి, దేవుడు ఇవి ఒకటే అంటుంటాం మాట. దాని యొక్క అంతర్భాగాలు మాత్రమే. సో, ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్ ఏర్పడతాయి. ఈ అల్టిమేట్ సత్యం నుండి మధ్యమ సత్యం, మధ్యమ సత్యం నుండి సత్యము, సత్యం నుండి తపః ఈ అన్ని స్టేజ్‌ల్లో గూడా ఎనర్జీ రిసీట్ అవుతుందని చెప్పుకున్నాం గదా! ఈ రిసీట్ అవుతున్న ఎనర్జీ ఏదైతే డిఫరెన్స్ ఉందో అది ఫోర్స్ ఫీల్డ్స్ కింద ఫార్మ్ అవుతాయి. ఫోర్స్ ఫీల్డ్స్ మాట అవి. ఈ విశ్వమంతా వ్యాపించున్న ఫీల్డ్స్. ఇంతే కాకుండా ఇవైతే 7 రేస్ ఉన్నాయో అంటే కన్‌స్ట్రక్టివ్ రే, డిస్ట్రక్టివ్ రే, విజ్డమ్ రే అండ్ ఇగ్నోరెన్స్ రే, ప్రాబుల్ రే, నాన్ ప్రాబుల్ రే మొత్తం ఈ సత్యం న్యూట్రల్ రే ఇవన్నీ రకరకాలుగా ఇంటర్సెప్ట్ అవుతాయి. ఇంటర్సెప్ట్‌లో 4 రేస్ కంటే ఎక్కువ ఇంటర్సెప్ట్ అయిన సెంటర్స్ చాలా ఇంపార్టెంట్. ఫోర్స్ పాయింట్స్ అంటారు వీటిని. ఈ ఫోర్స్ పాయింట్స్ మొత్తం 21 మేజరు, 28 మైనర్ పాయింట్స్ ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్. సో, ఇవి ఫర్దరు నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఏర్పడటానికి రకరకాల ఫోర్సెస్‌ని సప్లై చేస్తాయి.
సో, ఏవైతే డివైన్ ఫ్రాగ్మెంట్స్ ఏర్పడ్డాయో ఈ ఓం, ఈ పరనాదు సౌండ్ వల్ల అవన్నీ ఒక డైనమిక్ స్టేట్‌లో ఉంటాయి. అంటే ఈ 2 డివైన్ ఫ్రాగ్మెంట్స్ కలిసిపోవచ్చు. 2 కలిసి 3 ఏర్పడొచ్చు. లేదా 2 కలిసిపోయి ఒకటే ఏర్పడొచ్చు. 2 కలిసి లుప్తమైపోవచ్చు. లేదా 2 కలిసి మళ్ళా 2 ఏర్పడొచ్చు. సో, ఓ రకంగా ఈ క్వాంటం మెకానిక్స్‌లో ఫోటాన్ యొక్క లక్షణాల్లాగా ఉంటాయన్నమాట వీటికి. సో, ఈ ఏరియాని జనహ ఏరియా అంటాం. అయితే ఈ ఫర్దర్ డివైన్ ఫ్రాగ్మెంట్స్ ఈ యొక్క పరానాదు వైబ్రేషన్ ద్వారా ఇంకా ఫర్దర్ డిటోరియేట్‌కు డీఫ్రాగ్మెంట్ కాకుండా వాటి మీద ఒక లేయర్ లాంటిది ఫార్మ్ అవుతుంది. ఇప్పటిదాకా ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్‌కి అన్‌ప్రెడిక్టబిలిటీ లేదు, అన్‌సర్టెనిటీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ ఈజ్ గోయింగ్ ఆన్. సో, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ గోయింగ్‌లో ఇప్పుడు ఒకే రకమైన స్థితి అలా కంటిన్యూ అవుతుంటే వెరైటీ కావాలనే ఫీలింగొస్తుంది గదా! సో, అలాంటి వెరైటీ కావాలనే ఫీలింగొస్తుంది వాటికి. దాన్నే ఫస్ట్ డిజైర్ అంటారన్నమాట. ఈ ఫస్ట్ డిజైర్ కారణం ఎగ్జిస్టెన్స్ ఏర్పడటానికి. సో, రేపు ఎగ్జిస్టెన్స్ ఏర్పడటం గురించి మాట్లాడుకుందాం.